భగవంతుడు ఎందుకు ఇచ్చాడో తెలుసో, ఏనుగు కళ్ళు చిన్నవి, అందులో కుంభాకార కటకం ఉంటుంది, పుటాకారం ఉండదు. కుంభాకార కటకం ఉంటే కళ్ళల్లో ఏం జరుగుతుందంటే ఎదురుగా చిన్నగా ఉన్నది కూడా పెద్దదిగా కనపడుతుంది, అదో కర్మ. అందుకని ఏనుగు అడవిలో ఒక చిన్న మేకను చూసింది అనుకోండి, అది మేకలా కనపడదు, ఐరావతంలా కనపడుతుంది. అమ్మో ఇది నాకంటే పెద్దది అని వెళ్ళిపోతుంది. అలా కనపడలేదు అనుకో, ఓ తొక్కు తొక్కేస్తుంది. అలా ఏనుగు ఏ జంతువుని చంపకుండా ఉండడానికి భగవంతుడు ఏనుగుకి అటువంటి కళ్ళు ఇచ్చాడు. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే ఏం చెప్పక్కర్లేదు. ఏ మనిషికి, ఏ జంతువుకి, ఎవరికి ఏం అవసరమో అది ఇచ్చేశాడు. తల్లి కడుపులో బిడ్డ పడగానే తల్లికి పాలు చేపుతున్నాయండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. అంటే పుట్టిన బిడ్డకి 2 సంవత్సరాల పాటు గ్యారంటీ ఇచ్చాడు దేవుడు. ఇంతకంటే దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏమైనా కావాలా? ఇలా గర్భం ధరించగానే పాలు చేపడం ఏమిటండి, బిడ్డ పుట్టగానే పాలు ఇవ్వడం ఏమిటండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైగా పుట్టిన బిడ్డకి ముర్రు పాలు అంటారు. అంతకంటే ఆరోగ్యకరమైన పదార్థమే లేదండి. శరీర నిర్మాణంలోనే సహజంగా జరిగిపోతుంది.